హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఆవిడ అనౌన్స్ చేసినటువంటి ఈరోజు నిజంగా సంచలనం అనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి షాకా, తండ్రి కేసీఆర్ గారికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఒక బలమైనటువంటి హార్ట్ స్ట్రోక్ తెప్పించారేమో అనిపించింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కల్చర్లో, ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించటంలో చాలా ముఖ్య పాత్ర వహించింది. చెప్పాలంటే తెలంగాణ ప్రజలు చాలా ఓన్ చేసుకున్నారు. అదొక సెంటిమెంట్గా భావించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు దాదాపు 2 దశాబ్దాలుగా చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ తెలంగాణ ప్రజల మీదే కాదు, యావత్ భారతదేశం మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. తెలంగాణ ఆవశ్యకత కావచ్చు, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధలు కావచ్చు, తెలంగాణని సాధించటంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. అలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా, అంటే మిగతా అంతే తెలంగాణ అస్తిత్వంతో, ఏదైతే తెలంగాణ ఆత్మతో ప్రయాణించాల్సినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించేసి, ఎప్పుడైతే దేశం మొత్తం మేము పోటీ చేసేస్తాం, అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇంకో చోట అని చెప్పుకుంటూ వచ్చారో అప్పుడు ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే ఏ ఆత్మనైతే వాళ్ళ పార్టీలో తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి తీసుకున్నారో దాని నుంచి భారత రాష్ట్ర సమితి అనేవి మార్చుకున్నట్లో అందరికీ నచ్చల. పార్టీ ఆ నిర్ణయంతో పాటు వాళ్ళ తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళ చేస్తున్నటువంటి పనులు అన్నీ నచ్చక ప్రజలు కూడా తిరస్కరించడం జరిగింది. వరుసగా పరాజయాలు పాలవటం అనేది కూడా అందరికీ చూసింది. అయితే ఇదే పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురే టీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మనకి మేడ్చల్లో చాలా ఘనంగా వాళ్ళ అభిమానుల మధ్య ఒక అద్భుతమైనటువంటి వేదికను ఏర్పాటు చేసుకుని అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకొస్తున్నాం. ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరుతూ ఒక ఆత్మగా భావించి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఆ పార్టీ దాన్ని వదిలేసి పక్కకు దారి పట్టింది. అంటే సంపాదించడమే పరమావధిగా వాళ్ళు దేశానికి మొత్తం, అంటే రాష్ట్రాన్ని వదిలేసి దేశం పాలిట పడ్డారు. అయినా కానీ నేను ముందుకు వస్తున్నా అని చెబుతూనే తండ్రినే టార్గెట్గా చేసుకుని, అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారినే, కేసీఆర్ గారినే టార్గెట్ చేసుకుని ఆమె చేసినటువంటి ప్రసంగం, అంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడినట్టు బీజేపీ గురించి లేదా కాంగ్రెస్ గురించి ఇంకొకళ్ళ గురించి మాట్లాడినా కూడా ఎక్కువ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆలోచింపజేసే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక కూతురికి తండ్రి చేసినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందు పెడుతూ, ఒక కూతుర్ని ఎంత దారుణంగా హింసిస్తున్నా కూడా పట్టనటువంటి ఒక మనిషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆమె చేసినటువంటిది. అది నిజమా కాదా అని అంటే చిత్రీకరించడం అంటే డెఫినెట్గా, ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమెకు తెలుసు ఆయన తండ్రిగా ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు, ఎందుకు అంత మాటలు బయటికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆమెకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో బాధలు పడతాయి. ఎందుకంటే రీసెంట్గా మనందరికీ తెలుసు మద్యం కుంభకోణంలో, ఆ కుంభకోణానికి సంబంధించి ఆమె జైలు జీవితం అనుభవించి వచ్చింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ అయింది ఆవిడ. ఆ తర్వాత ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి ఒక మున్సిపాలిటీని ఆమె తెలంగాణ జాగృతి వశం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నేను కూడా ఇక్కడ రాజకీయ ప్రధాన పార్టీల్లో నేను కూడా ఒకరిని, గుర్తుపెట్టుకోండి, నన్ను మర్చిపోతే మరిస్తే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా అని ఈరోజు అనౌన్స్ చేసినటువంటి పార్టీతో. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొకటి పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, సాధారణంగా ఏం చేస్తారంటే జేఎస్పీ అని, లేదంటే టీడీపీ అని, వైఎస్ఆర్సీపీ అని, బీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అనేటువంటి దాన్ని వాళ్ళు ముందే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, నమ్మకంగా ఉంటారో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి పెడతా ఉంటారు. ఎవరన్నా ఆల్టర్నేటివ్గా అది తీసేసేటప్పుడు. ఇది మనకు కరెక్ట్గా గుర్తుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైతే ఆయన కొనుక్కున్నారు, ఆయన ఆ పార్టీని తెచ్చుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవతరించే ముందు టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎవరన్నా తీసుకుంటారనేటువంటి సందర్భంలో ఆ పార్టీని, టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని కూడా హోల్డ్ చేసుకుంటారు రాజకీయ పార్టీగా.
వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ పేరు మీద పెట్టి దాన్ని రిజిస్టర్ చేసి ఉంచుతారు. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు చాలా చాలా చాకచక్యంగా, నిజంగా చెప్పాలంటే రాజకీయ చాణక్యురాలుగా ఆమె కనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సాధారణంగా టీఆర్ఎస్ అనేటువంటి పదం దొరకడం చాలా కష్టం. దాంట్లో మాత్రం ఆమె ఏదైతే ఈ టీఆర్ఎస్ పదాన్ని తీసుకుని తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ తీసుకురావటం అంటే ఆషామాషి కాదు. ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా, బీఆర్ఎస్కి ఓట్లకి గండి కొట్టే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అయితే చాలా బలంగా ఉండబోతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఒక పునాదిగా ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు. బట్ మహిళలు ఆ స్థాయిలో రాజకీయాలు చేస్తారా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పటి వరకు అయితే తెలుగు రాష్ట్రాల్లో లేదని చెప్పాలి. ఎగ్జాంపుల్, కొంతమంది షర్మిల గారితో కవిత గారిని కూడా పోలుస్తూ కొంతమంది కమెంట్లు చేస్తున్నారు. బట్ షర్మిల గారితో పోలిస్తే కవిత గారికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె మాజీ ముఖ్యమంత్రి కూతురు, అలాగే ఒక మంచి వక్త, అనర్గళంగా. మీరు ఇందాక ఆ స్టేజ్ మీద కూడా చాలా క్లియర్గా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడో కూడా ఒక స్క్రిప్ట్ అని కానీ ఇంకొకటి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ చదవాలన్నా మనం ఎలా చదువుతారో చూస్తాం. ఇక్కడ కేసీఆర్ గారి వారసత్వం అంటే ముందు ఆ గొంతుతోనే వచ్చిందేమో, ఆ పోరాట పటిమతోనే నిలబడాలనేటువంటి ఒక తత్వంతోనే వచ్చిందేమో అని అనిపించింది. నేను పొగుడుతున్నానా అనేది తర్వాత చూసుకున్నాను. ఎందుకంటే ఆమె నిలబడే తత్వం బట్టి ఆమె మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, చాలా ఇష్యూస్ వచ్చాయి. బట్ అవన్నీ దాటుకుని ఒక మహిళగా ఇలా రావటం అనేది సంచలనం అని చెప్పాలి. డెఫినెట్గా అభినందించాలి. ఒకప్పుడు మాయావతి గారు, జయలలిత గారు, లేదా మమతా బెనర్జీ, వీళ్ళ స్థాయిలో రాజకీయం ఈరోజు ఆమె చేస్తుందా అంటే ఆలోచించాలి. ఎందుకంటే ఆమె తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆమె వెనకుండేటువంటి ఆ పరిస్థితులు, ఇవన్నీ కూడా కాలమే దానికి సమాధానం చెప్తుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి, వీళ్ళకి కొంత చుక్కలు చూపించేందుకే నాకు తెలిసి కేవలం వీళ్ళనే టార్గెట్ చేసుకుని ఆమె రాజకీయ పార్టీ పెట్టింది. సో డెఫినెట్గా ఆమె వెనకాల ఎవరున్నారు, ముందున్నారు అనేది ఆమె చేసేటువంటి ప్రయాణాలు అన్నీ బయటపడతాయి అనుకోండి. బట్ అల్టిమేట్గా బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకుని ఆమె రాజకీయాలు చేయబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి పైన కూడా యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఓట్లని, ఏవైతే వాళ్ళ ఆత్మగా భావించేటువంటి తెలంగాణ సెంటిమెంట్ని ఈరోజు బ్రేక్ చేయటానికి, డివైడ్ చేయటానికి కూతురుగా కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది.